యా గైస్, ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ ఈ బెల్తో మొదలు పెడదాం. ఒక బెల్ ఇక్కడ నేను కింద పెట్టేస్తాను, ఇక్కడ ఒకటి పెడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఏదైనా లోపలికి వస్తే వినబడుతుంది కదా, అందరికి వినబడుతుంది. ఎవరో లాగినట్టుగా ఉంది నాకు. బెల్ సౌండ్ వస్తుందా? బెల్ సౌండ్ వస్తుందా? బెల్ సౌండ్ వస్తుంది నాకైతే నా వస్తుంది. రాండి, అంత వస్తే సరిపోదు మనకి, ఇంకా రావాలి మీరు. ఎస్ రాండి. ఓపెన్ ప్లేస్ ఇది. ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయినారు, నేను ఒక్కనే ఉన్నాను. పైకి పైకి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు శబ్దం చేసింది ఎవరు? ఎవరది? ఎవరు మాట్లాడుతున్నట్టు శబ్దం వస్తుంది. హలో గైస్, ఈరోజైతే మేము ఇంకో హర్రర్ ప్లేస్కి వచ్చేసాం. ఇది ఒక హైవే పక్కన ఉండే ఒక పాడుపెట్టుపోయిన ఇల్లు. 2 years నుంచి క్లోజ్లో ఉంది. ఇక్కడ అందరు చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరో అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసేది, గజ్జలు కట్టుకొని శబ్దాలు చేసేది, ఎక్కువ స్క్రీమింగ్ చేసేది, అంటే అరిచేది, అంతా జరుగుతున్నాయని మార్నింగ్ వచ్చి నేను ఇక్కడ కనుక్కున్నాను. ఈరోజైతే ఇక్కడ మనం సర్వే చేసి ఇక్కడ ఉందా లేదా అని ఇక్కడ తెలుసుకోబోతున్నాం. పదండి. స్టార్ట్ చేద్దామన్నా? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు ఎంత భయంకరంగా ఉందో. నా చేతిలో ఒక బెల్ ఉంది. ఈ బెల్ నేను ఒక ఎంట్రన్స్లో పెడతాను. అంటే ఎవరైనా వచ్చి పోయే వాళ్ళు, అంటే ఏదైనా ఆత్మలు ఏమైనా లోపలికి వస్తే ఆ బెల్ని ఏమైనా టచ్ చేస్తే ఆ బెల్ సౌండ్ వస్తుంది, అది మాకు వినబడుతుంది. అప్పుడు మేము అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా పెద్దవి అనిమల్స్ కూడా కావచ్చు, అనిమల్స్ లోపలికి వస్తాయేమో. ఒకటి నా ఎంట్రన్స్లో పెడతాను, ఇంకోటి వచ్చేసి నా దగ్గర ఉంచుకుంటాను. పదని లోపల చూసిరా అండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. జాగ్రత్త చూసిరండి. ఇక్కడ ఒకటి పెడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఏదైనా లోపలికి వస్తే వినబడుతుంది కదా, అందరికి వినబడుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అది పట్టుకో, EMF మీటర్ ఇవ్వండి. EMF మీటర్తో స్టార్ట్ చేద్దాం. చుట్టుపక్కల చూద్దాం. రమణ ఇక్కడ చుట్టూ మనకు అడవి ఉంది. ఈ సైడ్ అంటే అడవిలో లైట్ వేయద్దు.
అడవిలో లైట్ వేయొద్దు. మనకి ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రాలేదు. ఓకే, చూసారా ఎంత భయంకరంగా ఉంది. కెమెరాకి సైడ్ రా. సైడ్ రాను కెమెరాకి. కింద జాగ్రత్తగా చూసి తొక్కంట. ఎవరితో చెప్పి ఇక్కడ డస్ట్ చాలా ఉంది. మీటర్ ఏం లేదు, వదిలంప. కెమెరా స్టాప్ చేద్దాం గట్టి పరిస్థితి. మాట్లాడొద్దు. యా, ప్రస్తుతానికి ఇక్కడ కింద అయితే ఏం రాలేదు. చూస్తున్నారుగా, బెల్ ఎక్కడే పెట్టున్నాను. ఈఎంఎఫ్ మీటర్ కూడా నా చేతిలోనే ఉంది. ప్రతి రూమ్ చెక్ చేస్తాము. ప్రతి రూమ్లో ఏది కూడా వదలకుండా అన్నీ చెక్ చేస్తాము. అంతా చూస్తాము. మీటర్ కూడా నా చేతిలో ఉంది. కింద అయితే ఏం రాలేదు ప్రస్తుతానికి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, ఏమైనా వస్తాయేమో. పైన ఏమైనా చూద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా మాకు తగిలితే ఇంకా మంచిది. ఓకే, ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం. అన్నాను ఫస్ట్ రానా, నువ్వే రా ఫస్ట్. అయ్యా, కింద చూసి రాను. అరే సరిగ్గా అనుకుంటా. గైస్, ఇదే ఆ ఓపెన్ ప్లేస్. ఇక్కడి నుంచే ఆ శబ్దాలు వస్తాయని చెప్తా ఉన్నారు. బ్లింక్ అయింది. బయట కనుక్కున్నప్పుడు అందరు చెప్పేవారు, ఓపెన్ ప్లేస్లో ఎక్కువగా నీడ కనబడేది, ఏదో తల కనబడేది, తొంగి చూస్తూ ఉండేది, అంటే డ్యాన్స్ వేసేది, అంటే గజ్జలు కట్టుకొని సౌండ్లు వస్తామని ఇక్కడే చెప్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడే అనుకుంటున్నాను. చూడండి, మీటర్లో కూడా ఏదో వెలుగుతుంది, గ్రీన్ కలర్ వరకు వచ్చింది. నాకు తెలిసి ఓపెన్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఇది వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ట్రై చేద్దాం. ఇక్కడ ఒకటి బెల్ పెట్టి పిలుద్దాం, కాలింగ్ చేద్దాం, కాలింగ్ బెల్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెడుతున్నా. ఇక్కడ ఒక కాలింగ్ బెల్ అయితే పెడతాను ఇక్కడ. ఇప్పుడు కాలింగ్ బెల్ ఇవ్వు. నా పేరు అతీక్. ఐఎమ్ కమ్ ఇన్ పీస్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
ఉంటే కానీ ఒకసారి ఆ బెల్ని ఒకసారి ప్రెస్ చేస్తారా? ఇట్లా మాకు తెలుసు మీరు ఇక్కడ ఉన్నారని. ఒక్కసారి మా కోసం వచ్చి ఆ బెల్ని ఒకసారి ప్రెస్ చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మేము మీకు ఎటువంటి హాని చేయము. ఒకసారి ఆ బెల్ని ప్రెస్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ఒకసారి ఉంటే ఆ బెల్ని ప్రెస్ చేయండి. నాట్ వర్కింగ్. కిందికి వెళ్దాం, వేరే చోట చూద్దాం. సైడ్ రండి, మీరు కెమెరా కట్టడం రాదండి ప్లీజ్. అదొకటి. అబ్బా, రూమ్ చేద్దురన్న. చూసారా ఎంత కాలిపోయిందో? ఎవరో లాగినట్టుగా ఉంది నాకు. అన్నయ్య ఇప్పుడు ఎవరో లాగారన్నా నన్ను, ఏమో తెలీదు. మీటర్లో అయితే ఏమో రాలే, కానీ ఎవరో లాగినట్టుంది. అన్నా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా పోల్ ఏమైనా ఉంటే బ్లింక్ అవుతుంది, కానీ అంత ఎనర్జెటిక్ ఫీల్ లేదు ఇక్కడ. చూద్దాం. ఈ సైడ్ అన్నా బెల్ సౌండ్ వస్తుంది కదా బ్రో? బెల్ సౌండ్ వస్తుంది కదా? బెల్ సౌండ్ అన్న లోపల రా. కుక్కలు అరుస్తున్నారు. నా సైడ్ పోవాలంటేనే భయం వేస్తుంది. ఇంతకుముందు మీరు చూశారు కదా, అక్కడ ఏదో నాకు లాగినట్టు అనిపించింది. ఒకసారి ఇంకోసారి వెళ్దాం. లైట్ ఆఫ్. నా రెడ్ కలర్ వచ్చింది ఇంతకుముందు. అది ఒకసారి అలా తీసి కొంచెం ముందుకెళ్ళండి ముగ్గురు. అడండి హైట్ హైట్ కొంచెం నించోండి. అది అదే 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 అక్కడ అక్కడ కొంచెం డౌన్ కొంచెం డౌన్ కొంచెం దూరం పెట్టి చేయాలి. నా ఇక్కడ ఏదో ఉంది నా, కొంచెం దూరం పెట్టి చేయాలి. అలా తిరుగు. ఇక్కడ చేద్దామా? ఏమేం చేద్దాం? ఇక్కడైతే మనకు సిగ్నల్ వచ్చింది. చూస్తున్నారా? ప్రెస్ చేయనా కెమెరా మీద? ఏదో ఖచ్చితంగా ఉంది. ఇక్కడైతే దగ్గరలో టవర్స్ కూడా ఎక్కడ లేవు, సిగ్నల్స్ కూడా ఎక్కడ వచ్చే అవకాశమే లేదు.
ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే ఈ బెల్ని జస్ట్ అట్లా ప్రెస్ చేయండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ ఉంటే ఆ బెల్ని ఒకసారి ప్రెస్ చేస్తారా? సౌండ్ వచ్చింది అన్నా. సడన్గా ఇట్లా లైట్ తిప్పినప్పుడు ఎవరో పరిగెత్తారు లైన్ నుంచి. ఆ సైడ్ వెళ్ళారు. ఏంటో సౌండ్. ఎవరో మా పైన రాయలు ఇసురుతున్నారు నా. సిగ్నల్ చూడు. ఎవరైనా ఉంటే ఆ బెల్ని ప్రెస్ చేయండి. మీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఆ బెల్ని ప్రెస్ చేయండి. నేను ఒక్కసారి చెప్పాను, మీరు మళ్ళీ టైమ్స్ ప్రెస్ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే ఒకసారి ప్రెస్ చేయండి ప్లీజ్. ఆ కంగారులో నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదన్నా. ఇక్కడ కాదు, ఖచ్చితంగా ఈ సైడ్ కాదు ఆ సైడ్ నాకు ఏదో లాగింది, కానీ ఆ సైడ్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కింద బెల్ మోగుతుంది. కింద బెల్ మోగుతుంది కదా. ఒకసారి చూద్దామా? ఒక నిమిషం ఉంటుంది లాస్ట్. ఒకసారి ప్లీజ్, ఇక్కడ ఎవరైనా ఉంటే ఆ బెల్ని ఒకసారి ప్రెస్ చేయండి. బెల్ దగ్గర పెట్టు. బ్రో సెన్సార్ లైట్ ఇవ్వు. సెన్సార్ లైట్ తొందరగా. సెన్సార్ లైట్ ఇప్పుడు ఆటోలో ఉంది. ఇక్కడ ఎవరైనా వస్తే ఆ బెల్ని ప్రెస్ చేయడానికి ఖచ్చితంగా అది వస్తుంది. మేము ఇక్కడి నుంచి అవతల రూమ్కి వెళ్దాము, చూద్దాం ఒకసారి. సెన్సార్ లైట్ ఇక్కడైతే సెన్సార్ లైట్ బెల్ ఒకటి పెట్టాను. ఇక్కడ బెల్ని ఇంకోసారి ఎవరైనా వచ్చి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తే సెన్సార్ లైట్ ఖచ్చితంగా ఆన్ అవుద్ది. ఇక్కడ ఎవరైనా ఉంటే ఆ బెల్ని ఒకసారి ప్రెస్ చేస్తే మాకు తెలుస్తుంది ఆ సెన్సార్ ఆన్ అవుతుంది. అనే టైంలో మళ్ళీ మేము వస్తాం ఇక్కడికి. ఇప్పటి వరకు మేము వేరే రూమ్కి వెళ్దాము. ఇక్కడి నుంచి వెళ్దాం పదన్నా. ఓపెన్ ప్లేస్ ఇది. సెన్సార్ పెట్టి వెళ్ళుంటే. సెన్సార్ ఈడే ఉంది, బెల్ కూడా ఇక్కడ ఉంది. కొద్దిసేపు. హలో ఫ్రెండ్స్, ఈ మైక్ అయితే నేను ఇప్పుడు ఆన్ చేసి మాట్లాడబోతున్నాను. వాయిస్లన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు నన్ను వెళ్ళిపోయినారు, బయట ఉన్నారంతా. ఆ రికార్డు, ఆ సెన్సార్ లైట్ చూస్తున్నారుగా మీరు ఆడ. సెన్సార్ లైట్ కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో శబ్దం వచ్చింది. నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ. అంటే నేను ఒక్కడు ఉన్నప్పుడు ఏమో వస్తుంది. అందుకనే మా ఫ్రెండ్స్ని వెళ్ళిపోమన్నాను. కానీ నన్ను చూస్తున్నారు. నేను ఇక్కడ ఒక వీడియో పెట్టేస్తాను దీని ముందర. ఇక్కడ పెట్టేసి నేను పైకి వెళ్తాను. ఏమైనా అన్వాంటెడ్ది ఏమైనా కనబడతాయేమో
చూద్దాం. ఇది బెల్ కాడెట్టాను కరెక్ట్గా. ఏమైనా బెల్ సౌండ్ ఎవరైనా వస్తే ఇది అవుద్ది కదా, సెన్సార్ ఆన్ అవుద్ది కదా. ఇది నేను ఇక్కడ పెట్టేసి పైకి అయితే వెళ్తాను. ఏయ్ ఒక లైట్ కనబడుతుంది. ఏయ్ ఫ్రెండ్స్, పైనుంచి పైకి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు శబ్దం చేసింది ఎవరు? ఎవరది? ఎవరు మాట్లాడుతున్నట్టు శబ్దం వస్తుంది. ఏయ్ ఎవరు అక్కడ ఏడ్చేది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో, ఏ సౌండ్ ఏమో వస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారు అక్కడ? ఉంటే ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు. నేను నీకు ఎటువంటి హానికరం చేయను. హలో, ఇక్కడి నుంచే నాకు సౌండ్లు ఏమో వస్తున్నాయి. ఇక్కడి నుంచి వినబడుతున్నాయి నాకేమో. అంటే ఇప్పుడు బయట చెప్పేదంతా నిజమే అనమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఏదో కనబడింది నాకు. ఏదో మనిషి ఫేస్ లాగా ఉంది. ఎవరైనా ఒక్కడక్కడ? ఎవరైనా ఉన్నారా? ఉంటే రాండి ఇట్టా. హలో.